అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు. వైద్య పరీక్షల కోసం ఆయన హాస్పిటల్కి వెళ్లారు. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి శోభ కూడా ఏఐజీ హాస్పిటల్కి వెళ్లారు. త్వరలో కేసీఆర్ దంపతులు అమెరికాకు వెళ్ళబోతున్నారు. త్వరలో అమెరికాకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్ళబోతున్నారు. నిన్నే పాస్పోర్ట్లు రెన్యువల్ కూడా చేయించుకున్నారు. అమెరికా పర్యటన నేపథ్యంలోనే ముందస్తుగా వైద్య పరీక్షల కోసమే ఏఐజీ హాస్పిటల్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఏఐజీ హాస్పిటల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు మనకి అందుబాటులో ఉన్నారు. మధు, ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అమెరికా పర్యటన నేపథ్యంలోనే హెల్త్ చెకప్ కోసమే వెళ్ళారా? ఎగ్జాక్ట్లీ ఆ ప్రచారం జరుగుతూ ఉంది. విదేశాలకు వెళ్ళనున్నారు కేసీఆర్ అనేటువంటిది కుటుంబంతో సహా. ఆయన భార్య, ఆయన ఇద్దరు విదేశ పర్యటనకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే నిన్న మీటింగ్ కంటే ముందుగానే, కార్యవర్గ సమావేశానికంటే ముందుగానే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో, గతంలో మాజీ ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేసి నార్మల్ పాస్పోర్ట్ తీసుకున్నారు. అటు నుంచి నేరుగా నెక్స్ట్ జరగబోయేటువంటి దానికోసం సిద్ధంగా దీనికి సంబంధించినటువంటిది ప్రిపేర్ అవుతున్నారు. అందులో భాగంగానే వైద్య పరీక్షలు చేసుకుంటున్నారు. వైద్య పరీక్షలు, సాధారణ వైద్య పరీక్షలే ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు. కుటుంబంతో సహా పూర్తిగా వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత కొన్ని రోజులు విదేశాల్లో ఉండడానికి ఆయన సమాయత్తం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతూ ఉంది. కాకపోతే పార్టీ కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఇంకెవరు ధృవీకరించలేదు. కేసీఆర్ మనవడు హిమాంశురావు అమెరికాలో చదువుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం సింగపూర్ కూడా షిఫ్ట్ చేశాననేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం తన మనవరాలికి కూడా అమెరికాలో సీటు వచ్చింది. అందులో భాగంగా కూడా ఆమెను అక్కడ జాయిన్ చేయించడానికి పై చదువుల కోసం తీసుకెళ్తున్నారు అనేటువంటి చర్చ కూడా పార్టీలో కొనసాగుతుంది. కాస్త గోప్యంగా ఉంచుతారు. వారి కుటుంబ సభ్యులు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అనేటువంటి విషయాలు బయటికి చెప్పరు. కానీ పార్టీ వర్గాల్లో మాత్రం చర్చ కొనసాగుతూ ఉంది. త్వరలోనే సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన తర్వాత కేవలం ఒకసారి చైనా పర్యటనకు వెళ్ళారు. ఆ సమయంలో ఇంకా వేరే దేశాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. పెద్దగా విదేశాలకు కేసీఆర్ వెళ్ళరు. పూర్తి స్థాయిలో హైదరాబాద్లోనే ఉంటారు. అది కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విదేశీ పర్యటనల నేపథ్యంలో కేవలం కేటీఆర్ ఇంకా ఇతరత్ర కుటుంబ సభ్యులు వెళ్ళేవారు. కానీ కేసీఆర్ హైదరాబాద్కు మాత్రం ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కే పరిమితమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా రోజుల నుంచి మనవడితో అటాచ్మెంట్ ఉంది. మనవడితో వీడియో కాల్స్ మాట్లాడుతున్నారు. పదే పదే మనవడు కూడా తిరిగి ఇండియాకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. హిమాంశురావుకి కేసీఆర్కి చాలా సాన్నిహిత్యం ఉంది. ఇద్దరి మధ్య చాలా అనుబంధం ఎక్కువగా, తండ్రి కొడుకుల కంటే కూడా ఆయన హిమాంశురావు తాతతోటే ఎక్కువగా ఉంటాడు, కేటీఆర్తో కంటే కూడా. అందులో భాగంగా చాలా అటాచ్మెంట్ ఎక్కువైపోయింది. ఆ మధ్య కేసీఆర్కి ఈ హిప్ బోన్ సర్జరీ సందర్భంగా కూడా హిమాంశురావు ఇక్కడే ఉన్నారు. ఎలక్షన్ సందర్భంలో కూడా ఇక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్. రీసెంట్గా కూడా మళ్ళీ వచ్చిపోయారు. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒకసారి కుటుంబంతో వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయాలి, కొంత సమయం అక్కడే ఉండాలి, గడపాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు, వైద్య పరీక్షలు చేయించుకున్నారు కుటుంబ సభ్యులతో. సో ఈరోజు నందినగర్ నివాసంలోనే ఉంటారు ఇక్కడే. తర్వాత రేపు తిరిగి ఆయన గజ్వేల్ ఫామ్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉంది. నిన్న చూసాం, చాలా సుదీర్ఘంగా దాదాపు 5 గంటల సేపు కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు, స్పీచ్ ఇచ్చారు, అందరినీ ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు, కార్యాచరణ సిద్ధం చేశారు, పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది. ఈరోజు ఆయన ఏజీ ఆసుపత్రికి వెళ్ళడంతో నెక్స్ట్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆయన త్వరలోనే అమెరికా పర్యటన వెళ్ళనున్నారు అనేటువంటి చర్చ ప్రారంభమైంది. సో ఎవరెవరు వచ్చారు హాస్పిటల్ దగ్గరకు? ఎగ్జాక్ట్లీ కేసీఆర్ ఆయన సతీమణితో శోభామ్మ గారితో ఇద్దరు కలిసి ఏజీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన ఫ్యూచర్లో అమెరికా వెళ్ళనున్నారు. విదేశీ పర్యటన నేపథ్యంలోనే ఈ పరీక్షలు చేయించుకుంటున్నారు. పెద్దగా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బంది ఏం లేదు. గతంలో ఆయన కోలుకున్నారు. హిప్ బోన్ సర్జరీ తర్వాత ఆ బోన్ రీప్లేస్ చేశారు దాని ప్లేస్లో. కాబట్టి దాని తర్వాత బాగానే ఉన్నారు. నిన్న కూడా యాక్టివ్గానే కనిపించారు. 5 గంటల సేపు సమావేశం నిర్వహించారు. ఇలాంటి ఇబ్బందులు లేవు అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సాధారణ వైద్య పరీక్షల కోసం మాత్రమే వెళ్ళారు. అందులో భాగంగా నా డిప్లొమాటిక్ పాస్పోర్టు సరెండర్ చేయడం, వాళ్ళకు నార్మల్ పాస్పోర్ట్ తీసుకోవడము, ఈ వైద్య పరీక్షలు చేసుకోవడం, చాలా త్వరలోనే ఆయన విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కానీ యుఎస్ పర్యటన విషయం గురించి ఎందుకు బీఆర్ఎస్ నేతలు గోప్యంగానే ఉంటున్నారు? ఎందుకు వాటి గురించి మాట్లాడటం లేదు? అంటే పార్టీలో చర్చ జరుగుతూ ఉంది, కానీ బహిరంగంగా ఎవరు దాన్ని ధృవీకరించట్లేదు, కేసీఆర్ కుటుంబం కానీ కుటుంబ సభ్యులు కానీ. ఎందుకంటే అది విదేశీ పర్యటన, ఆయన వ్యక్తిగతం. ఆయన మనవడి దగ్గరికి వెళ్తా ఉన్నారా, మనవరాలతో
నిజంగానే విదేశీ పర్యటనకు వెళ్తా ఉన్నారా, ఆమె సీటు కోసం కానీ పై చదువుల కోసం అనేటువంటిది ఇంకా కాస్త గోప్యంగానే ఉంచుతా ఉన్నారు. కాకపోతే మనవడితో కాస్త కొన్ని రోజులు గడపాలి అనేటువంటి ఆలోచన కేసీఆర్కి వచ్చినట్టుగా అందులో భాగంగానే వెళ్తున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతుంది. దీన్ని మాత్రం పార్టీ వర్గాలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇంకా ధృవీకరించలేదు. ఈ జరుగుతున్నటువంటి మూమెంట్స్ అన్ని కూడా పాస్పోర్టు విషయంలో కానీ నిన్న తర్వాత పార్టీ దిశానిర్దేశం చేయడము, దాన్ని ఏప్రిల్ 27కి బహిరంగ సభను పోస్ట్పోన్ చేయడము, ఫిబ్రవరిలో అనుకున్న దాన్ని తర్వాత ఈరోజు వైద్య పరీక్షలు చేసుకోవడం, నందినగర్లోనూ ఉండడము, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విదేశీ పర్యటనకు సంబంధించినటువంటిది చర్చ అయితే కొనసాగుతూ ఉంది. రోహిత్, రైట్. ఇప్పుడు ఏజీ హాస్పిటల్లో ఏ డాక్టర్లు కేసీఆర్ని ఆయన పరిశీలిస్తున్నారు వైద్య పరీక్షలు? అంటే సాధారణ వైద్య పరీక్షలు అంటున్నారు. గతంలో ఆయన వ్యక్తిగత డాక్టర్ ఎంవి రావు ఉండేవారు. ఇప్పుడు ఎంవి రావు ఇక్కడికి ఏమన్నా వచ్చారా ఏజీ దగ్గరకు? కేసీఆర్ కూడా అక్కడికి వస్తున్న నేపథ్యంలో కట్టసీగానైనా ఎగ్జాక్ట్లీ కాస్త ఆయన ఉద్యమ నేపథ్యము, రాష్ట్రం తీసుకొచ్చినటువంటి విధానం కావచ్చు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సిచ్యువేషన్, సీనియర్ డాక్టర్లే ఆయనను పర్యవేక్షించే అవకాశం ఉంది. ఎవరు పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి అనేటువంటిది కాస్త డీటెయిల్స్ తెలీదు. గతంలో ఆయన యశోద ఆసుపత్రికి వెళ్ళేవారు, సోమాజిగూడ యశోద ఆసుపత్రికి రెగ్యులర్గా ఆయన చెకప్ కోసం వెళ్ళేవారు. ఆయన హిప్ సర్జరీ కూడా అందులోనే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జరిగింది. రెగ్యులర్ ముఖ్యమంత్రి ఉన్నగా సమయంలో కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రికే వెళ్ళేవారు. అక్కడ సీనియర్ డాక్టర్లను ఆయన పర్యవేక్షించేవారు. గతంలో ఆయనకు సంబంధించినటువంటి వైద్య పరీక్షల గురించి కూడా మీడియా సమావేశంలో ఎక్స్ప్లెయిన్ చేసేవారు కేసీఆర్. ఫన్నీగా కొన్ని వైద్య పరీక్షలకు సంబంధించి నేను గట్టిగానే ఉన్నాను, ఇంత బ్లడ్ తీసుకున్నారు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఏజీ ఆసుపత్రికి వెళ్ళడానికి ఎందుకు ఏజీ ఆసుపత్రి సెలెక్ట్ చేసుకున్నారు అనేటువంటిది తెలీదు. అక్కడ ఎవరు డాక్టర్లు చూస్తున్నారు అనేటువంటిది కూడా ఇంకా డీటెయిల్స్ తెలవాల్సి ఉంది. రైట్ మధు, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏజీ హాస్పిటల్కి వెళ్లారు. నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు ఆయన ఎప్పుడు ఎక్కువగా యశోద హాస్పిటల్కి వెళ్ళేవారు. ఎంవి రావు ఆయన్ను వైద్య పరీక్షలు అన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కేసీఆర్ అమెరికా వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో ఏజీ హాస్పిటల్కు జనరల్ చెకప్ కోసమే కేసీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ అమెరికా పర్యటన గురించి బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఏమీ మాట్లాడలేదు, ధృవీకరించడం లేదు. నిన్న పార్టీ సంస్థాగత సమావేశానికి ముందు కేసీఆర్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళారు. ఆయన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. సతీ సమేతంగా ఆయన పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న తర్వాతే బీఆర్ఎస్ కార్యాలయానికి వచ్చారు. నిన్న చాలా ఉత్సాహంగా పార్టీ కేడర్ను ఉత్సాహపరచడానికి ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడారు. చేయబోయే పోరాటాల గురించి కూడా మాట్లాడారు. అంతేకాదు అమెరికా పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు. 2 నెలల పాటు అమెరికాలో ఉండబోతున్నారు, మనవడితో గడపబోతున్నారు. ఆ తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా ప్రజాక్షేత్రంలో యుద్ధాన్నే మోగించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్గాలు మాత్రం అమెరికా పర్యటన గురించి ఏ విధంగా ధృవీకరించట్లేదు, మాట్లాడటం లేదు. ఈరోజు ఏజీ హాస్పిటల్కు వెళ్ళడం కూడా అమెరికా పర్యటనకు ముందు ఆయన సాధారణ వైద్య పరీక్షల కోసమే వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.